ఒక్కొక్కసారి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, సమస్యలకు సమాధానాలు దొరకవు. అలాంటప్పుడు చాలా బాధ చిరాగ్గా ఉంటుంది. చాలామంది కోపంలో తామేం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటారు. మరి కొంతమంది ఆ సమస్య నుంచి, కష్టాల నుంచి తప్పించుకుని పారిపోతారు. అలాంటప్పుడు భగవద్గీతలోని ఈ సందేశం చిటికెలో మీ సమస్యను దూరం చేస్తుంది. ఒక మార్గం చెబుతోంది. హిందువులకు అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. మనిషి ఈ గ్రంథాన్ని తన జీవితంలో భాగం చేసుకుంటే ఆనందంగా, సుఖవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడు. ఈ మహోన్నత గ్రంథం గురించి, జీవితాన్ని సాఫల్యం చేసుకునే మార్గం గురించి, ఆనందమైన జీవన మార్గాన్ని తెలియజేసే అద్భుతాల గురించి తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన వారితోనే యుద్ధం చేయడానికి విముఖంగా ఉన్న అర్జునుడికి ఉపదేశం చేస్తాడు కృష్ణుడు. దాన్ని మనం గీత జ్ఞానం అంటున్నాం. ఈ సంగతి దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదే. కానీ కృష్ణుడు అప్పుడు ఇచ్చిన సందేశం ఈనాటికి మానవ జీవితాలను నడిపిస్తోంది. గీతను జీవితంలో భాగంగా చేసుకుంటే నిరాశకు స్థానం ఉండదు, సుఖం మాత్రమే మిగులుతుంది. గీతలోని ప్రముఖ విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. 1. ఆత్మ మరణం లేనిది. శరీరం ఒక వస్త్రం లాంటిది. అంటే మనం ప్రతిసారి స్నానం చేసి వస్త్రాలను ఎలాగైతే మార్చుకుంటూ ఉంటామో, అలాగే ఆత్మ కూడా ప్రతి జన్మలోనూ తన శరీరాన్ని మార్చుకుంటుంది. మనలో చాలా మంది మానవ జన్మ ఆవశ్యకతను మరిచిపోయి తమ శరీరాన్ని వేరే పనుల కోసం ఉపయోగిస్తారు. వారికి గీతలోని సారాంశం ఒక పాఠం లాంటిది. మనం ఇక్కడ ఒక విషయానికి అర్థం చేసుకోవాలి. శరీరాన్ని కాకుండా ఆత్మ రూపాన్ని గౌరవిస్తే మోక్షానికి దారి తెలుస్తుంది. 2. మృత్యువు సత్యమైనది. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన విషయంలో ఇది కూడా ముఖ్యమే. జనన మరణాలు జీవితంలో ఒక చక్రం లాంటిది. వీటి నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. ఈ క్రమంలో మృత్యువు సత్యమైతే ఎవరు తప్పించలేనిది. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. ఇది అందరూ గుర్తించవలసిన విషయానికి అందరికీ తెలిసిన విషయమే. అయినా మృత్యుకి అందరూ భయపడతారు. అంటే మనిషి జీవితంలో నిజమైన సత్యాన్ని చూసి భయపడుతున్నాడు. దీని గురించి ఆలోచించి వర్తమానంలో ఉన్న సుఖాన్ని కూడా మర్చిపోతున్నాడు. అందుకే దీని గురించి భయపడకూడదు. చావు అనేది తప్పకుండా ఎప్పుడో అప్పుడు అందరికీ వస్తుంది. భయపడ్డం వల్ల ఎటువంటి లాభం ఉండదు, కేవలం మూర్ఖత్వమే అవుతుంది. 3. క్రోధం వల్ల మనిషి నాశనం అవుతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం ప్రకారం క్రోధం వల్ల మనిషి భ్రమలోకి వెళ్తాడు. అందుకే మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రోధం వల్ల కలిగే భ్రమ, దాని వల్ల వచ్చే కోపం మనిషికి ఎక్కువ నష్టమే కలుగుతుంది. కోపంలో మనిషి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. మంచి చెడు మధ్య తారతమ్యం మరిచిపోతాడు. ఎప్పుడు మనిషి కోపాన్ని నిగ్రహించి శాంతంగా ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. 4. మనిషి తన కర్మలని వదిలించుకోలేడు. శ్రీకృష్ణుని అనుసరించి మనిషి తన కర్మలను విడిచిపెట్టలేడు. అంటే మనిషి తను చేసే పని నుంచి పక్కకు రాకూడదు. జ్ఞానం ఉన్న మనుషులు మాత్రమే దీన్ని గ్రహిస్తారు. అంతేకాదు, జ్ఞానం పొందాలని అనుకున్న వారు మధ్యలో తమ మార్గాన్ని వదిలిపెడితే అటు ఇటు కాకుండా అయిపోతారు. మనిషి తన కర్మను వదిలించుకోలేడు. అలాగని నిష్కర్మగాను మిగిలి ఉండలేడు. అలా యోగ నిష్ఠ కూడా సాధించలేడు. కేవలం కర్మ సాధన వల్లే సిద్ధి పొందుతాడు. 5. ప్రకృతి మనిషి చేసే కర్మకి సహాయపడుతుంది. ఏ మనిషి అయితే కర్మ నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడో అతను పైనుంచి కర్మను వదిలిపెడతాడు. కానీ మనసులో తడపడం అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందో అతని కర్మ కూడా అలాగే ఉంటుంది. మనసుని అదుపులో ఉంచుకోవాలి. గీత సారం మనిషి మనసును నిగ్రహించి ఉంచుకోవాలని చెప్తుంది. మనసు నిగ్రహంగా లేకపోతే మనిషి గమనం అటు ఇటు ఊగుతుంది. వారికి వారే శత్రువులుగా మారతారు. మనిషి సరిగ్గా ఉంటే అతని బుద్ధి కూడా సరిగ్గా ఉంటుంది. మనసు సన్మార్గంలో ఉంటుంది. ఇంద్రియాలను నిర్వహించుకోలేక ఇతర విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తారు.
అదే ఇంద్రియ నిగ్రహం ఉంటే మనస్సు సన్మార్గంలో ఉంటుంది. అలా కాకుండా వేరే విషయానికి గురించి ఆలోచిస్తే దుర్భరులు అవుతారు. 6. చూసే దృష్టిని గమనించు. భగవద్గీతలో మనం ఏ విషయాన్ని ఎలా చూడాలి అనే దానిమీద కూడా బోధించారు శ్రీకృష్ణుడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని కర్మని ఒకే విధంగా చూస్తాడు. తనకు ఏది సరైనదో దానిపైనే దృష్టి సారిస్తాడు. అజ్ఞానంతో కూడుకున్న మనిషికి ఎటు చూసినా చెడుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అతను చెడుని మాత్రమే గ్రహిస్తాడు, చెడు దిశగా మాత్రమే ఆలోచిస్తాడు. 7. నిన్ను నువ్వు గుర్తించు. గీతలో కృష్ణుడు ఈ విషయానికి కూడా చెప్పారు. ఎవరికి వారు ముందు తమను తాను తెలుసుకోవాలి. ఎవరికి వారు తమ బలాబలాలు తెలుసుకోవాలి, వారి శక్తిని తెలుసుకోవాలి. మనిషి తన ఆత్మ జ్ఞానాన్ని కత్తితో నరికి హృదయంలోని అజ్ఞానాన్ని వేరు చేసుకోవాలి. మనిషి తనను తాను తెలుసుకోలేకపోతే పైకి ఎదగలేడు. 8. కర్మానుసారం ప్రవర్తించు. దాని ఫలితాన్ని మాత్రం ఆశించకు. తనకు నిర్దేశించిన పని మొదలుపెట్టకుండానే దాని ఫలితాన్ని గురించి ఆలోచిస్తారు చాలామంది. అటువంటి వారికి గీత ఉపదేశంలోని ఈ సారం ఒక పాఠాన్ని ఇస్తుంది. మనిషి ఎప్పుడు మంచి పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న సంగతి ఆలోచించకూడదు. ఎందుకంటే కర్మ ఫలితం ఖచ్చితంగా మనిషిని చేరుతుంది. అందుకే ఫలితం యొక్క ఆలోచనలని మనసులోకి రానివ్వకూడదు. చేస్తున్న పని మీద ధ్యాస పెట్టాలి, లేకపోతే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయలేరు. 9. ఇంద్రియ నిగ్రహం కలిగితే కర్మని జ్ఞానాన్ని నిగ్రహించుకున్నట్టే. సుఖదుఖాల్లో మనిషి మనసు ఒకేలాగా ప్రవర్తించదు. సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆనందించడం, బాధలో ఉన్నప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉండటం, సుఖదుఖాల్ని ఒకేలాగా చూసేవాడిని యోగి అంటారు. మనిషి ఎప్పుడైతే సంసార సుఖాల్ని త్యాగం చేసి ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడో అతను యోగ స్థితిలోకి వెళ్తాడు. అటువంటి వారికి తమ మనసు మంచి మిత్రుడుగా మారుతుంది. మనసుని వశం చేసుకోలేని వారికి ఆ మనసే శత్రువుగా మారుతుంది. ఎవరైతే యోగ జ్ఞానాన్ని పొందుతారో వారికి సుఖదుఖాలు, ఆకలి దప్పులు, ఆశా నిరాశలు అన్నీ ఒకలాగే అనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు తమ స్థిత ప్రజ్ఞతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, దేవుడిలో ఐక్యమైపోతారు. 10. ఇతరుల మీద కన్నా ముందు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. భగవద్గీతలో ఈ విషయానికి కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. మనిషి తన మీద తాను విశ్వాసంగా ఉండాలి. ఎవరైతే తమను తాము నమ్మి ముందడుగు వేస్తారో వారు ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను సాధిస్తారు. తెలివైన వాడిగా నలుగురికి తోవ చూపించగలుగుతారు. లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడు పాటుపడుతూనే ఉండాలి. గీత సారంలోని ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు. ఎవరైతే తమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీదే నిగ్రహంగా పనిచేస్తారో వారు తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సారాంశాల్ని మనిషి తన జీవితంలో ప్రతిరోజు పాటించగలిగితే అతని జీవితం సుఖమయమవుతుంది. మనిషి జీవితాన్ని సాఫల్యం చేసేందుకు భగవద్గీత ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.